లేచి రేయి మొదటి జామున, మొదటి జాము అంటే ఇప్పుడు తెల్లారుజాము అంటారు. తెల్లారుజాము మొదటి జాము కాదు, రేయి మొదటి జాము అనగా రాత్రి 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండో జాము, 12 నుంచి 3 వరకు మూడో జాము, 3 నుంచి పొద్దున్న 6 వరకు నాలుగో జాము. ఏమండి, మొదటి జామట అండ్ వేశ్యలు తిరిగే జామట, రెండో జాము దొంగలు తిరిగే జామట, మూడో జాము దెయ్యాలు తిరిగే జామట, నాలుగో జాము దేవదూతలు తిరిగే జామట. రేయి 4వ జామున ఆయన నీటి మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి వచ్చాడు. కనుక ప్రియులారా, వాక్యం అంటుంది రేయి మొదటి జామున లెగాలి. ఎవరు పడుకుంటారని లెగిస్తాం పాస్టర్ గారు అంటే, పడుకున్నామని కాదు, టీవీ దగ్గర చచ్చిపోతున్నాం కదా, ఆ టీవీ దగ్గర నుంచి లేకమని పేటేసి మరి కూర్చుంటున్నావు కదా, చతకలబడి శాతబడి చేసినట్టు కూర్చుంటావు కదా, అక్కడ చర్చిలో కూర్చోటానికి గోల, టీవీ దగ్గర మాత్రం ఎన్ని ముసలం ముచ్చట్ల ప్రేమ ఎంత మధురం, సీతమ్మ వాకిట్లో దొరకదొండ చెట్టు, మనసు మమత, ఏదో కుంకుమ ఏదో ఉంది, మొగల రేకులు, ఇలాంటి వాటి దగ్గర చచ్చిపోకుండా కథ లేగని, అది నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఏడని. ఏమంటే టీవీలోనే మగ్గిపోతున్నారు చాలామంది. ఎంత ఆత్మీయులైనా సరే టీవీ దగ్గర పడిపోతున్నారు. టీవీ దగ్గరికి వెళ్ళకూడదండి మనం. నేను రక్షింపబడినప్పుడు నాకు టీవీ ఉండేది. ఆ డిసిషన్ అయిన నా ఫ్రెండే నన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆడే. కానీ ఆ వైర్ తీసేసి మంచం కింద పెట్టాను. ఈ టీవీ ఇక్కడ ఉంటే శోధన వచ్చేస్తుంది, దీన్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టేయండి, లేకపోతే ఎవరికొకరికి ఇచ్చేయండి, ఇక్కడ ఉంటే శోధన వచ్చేది, తర్వాత డిస్ వైర్ తీసేయమనండి నన్ను అందరూ. వైర్ 6 నెలలు ఊగుతూనే ఉంది, టీవీ కిందే ఉంది. అది లేనప్పుడు నిలబడటం కాదు, ఉన్నప్పుడే నిలబడాలి. చాలామంది అంటారు ఏదైనా తోటలో ఆ చెట్టు పెట్టడం తప్పు కదండి, తినేస్తారని తెలుసు కదండి. నువ్వు చెప్పలేదు కదా అప్పుడు, నువ్వు చెప్తే బాగుండు, మరి ఆయనకి నువ్వు చెప్పలేదు కదా, అందుకు ఉంచాడు. అది లేనప్పుడు నిలబడటం కాదు, ఎదురుగుంట ఉన్నప్పుడు నిలబడే దమ్ము నీకు ఉండాలి, సత్తా నీకు ఉండాలి. ఏమంటే టీవీ 6 నెలలు అలా ఉన్నా సరే టీవీ పెట్టడం మాకు తెలియదండి.